ఈరోజు మన గుంటూరులో ఇంటర్వ్యూ చేయబోతున్న ప్రముఖులు, ఎందుకంటే గుంటూరు వెస్ట్లో కానీ టోటల్ ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ మనం వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన అందరిని అయితే మనం చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ కూడా. కానీ బీజేపీని మెయిన్గా అంటే ఒక అధికారికంగా అధికార ప్రతినిధిని కానీ ఒక మెయిన్ క్యాడర్లో ఉన్న వ్యక్తిని చేయడం అంటే కొంచెం కీలకమైన విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఇంతకీ బీజేపీ ఆంధ్రప్రదేశ్కి చేసిన న్యాయం ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉందా? అసలు బీజేపీ స్థానం ఏంటి? అసలు బీజేపీ ఉంటేనే వైసీపీ అనే టీడీపీ అని నిర్ధారించేది బీజేపీ. కానీ అలా అంటేనే బీజేపీకి అసలు స్థానం ఆంధ్రప్రదేశ్లో లేదంటారు. అసలు ఎంతవరకు పథకాలన్నీ మరి ఎవరు ఇచ్చినవి అని కూడా మనకు కొన్ని తెలియాల్సి ఉంది. ఎందుకంటే అప్పుడున్న రాష్ట్ర విభజన తర్వాత 2014, ఇప్పుడు 2019 అసలు ఈ రెండు పార్టీల పరిపాలన బీజేపీ కీలకంగా ఏ ఏ విషయాల్లో నడుచుకుంది అనే విషయాలు ఫస్ట్ నుంచి మనకు తెలియాలంటే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే చేయాల్సింది. ఎందుకంటే ఏ ప్రశ్న అడిగినా ప్రశ్న మీద ఆన్సర్ మాత్రం నా దగ్గర కరెక్ట్గా ఉంటుంది అనడానికైతే రెడీగా ఉన్నారు, సాఫ్ట్గా చెప్తారు. కానీ కఠినంగా అయితే అడగాలని చూద్దాం, ట్రై చేద్దాము. మరి ఆయనే మన వల్లూరి జయప్రకాష్ నారాయణ గారు. ఎందుకంటే గుంటూరు జిల్లాకు సంబంధించి కన్వీనర్ నియోజకవర్గానికి వర్క్ చేస్తున్నారు, అధికార ప్రతినిధి కూడా, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా కూడా వర్క్ చేశారు. ఎందుకంటే ఎన్నో విషయాలు సెంట్రల్ నుంచి స్టేట్ వరకు అప్ టు ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సిన తరుణం అయితే ఎలక్షన్ వచ్చేస్తుంది కూడా తెలుసుకోవాలి. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు ఎన్నో విషయాలు అయితే చెప్పాను. అయితే అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? జయప్రకాష్ నారాయణ ఎవరు? ఎందుకంటే సాఫ్ట్ గా కనిపించే జయప్రకాష్ నారాయణ ఎవరు? మా తండ్రి గారు వల్లూరు సుబ్బారావు గారు. వారు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అమరావతి గ్రామం మాది స్వగ్రామం. అయితే మేము పుట్టినప్పటి నుంచి కూడా గుంటూరు నగరంలోనే పుట్టి ఇక్కడే చదివి ఇక్కడే పెరిగినటువంటి వాళ్ళమే. నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు, యాంటీ కాంగ్రెస్ రాజకీయాలతోటి తాతయ్య గారి దగ్గర నుంచి కూడా, తాతయ్య గారు గతంలో సమితి ప్రెసిడెంట్గా చేయడం జరిగింది తాటికొండ నియోజకవర్గానికి. దాని తర్వాత నాన్నగారు కూడా యాంటీ కాంగ్రెస్ దీంతో లోక్దల్లో వారు పనిచేయడం జరిగింది, యువలోక్దల్లో పనిచేశారు సుదీర్ఘంగా. దాని తర్వాత తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది కొంతకాలం. 1983 పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని దించేసే వరకు కూడా నాన్నగారు అదే పార్టీలో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కొన్ని కారణాలు రీత్యా దూరంగా ఉంటూ దాని తర్వాత వారు చనిపోవడం జరిగింది. ఎన్టీ రామారావు గారిని ఎప్పుడైతే దించేయటం జరిగిందో ఆ జరిగిన తర్వాత నుంచి రాజకీయాల నుంచి నాన్నగారు నిష్క్రమించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు పక్షాన్ని నిలబడటం జరిగింది. ఆ రోజుల్లో నాన్నగారు ఎన్టీ రామారావు గారు అభిమానిగా తెలుగుదేశం పార్టీలో, అదేవిధంగా గుంటూరు జిల్లా పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కూడా కొంతకాలం పనిచేయడం జరిగింది. సుమారుగా 1 సంవత్సరంన్నర పాటు పనిచేశారు. 1987లో పనిచేయడం జరిగింది. తర్వాత 94లో జరిగినటువంటి పరిణామాలు అందరికీ కూడా తెలుసు. అప్పుడు జరిగినటువంటి రాజకీయ డిస్టర్బెన్స్ వల్ల వాటిలో ఇమడలేక రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించారు. దాని తదనంతకాలం మరణించడం జరిగింది. మీరు ఎలా వచ్చారని? నాన్నగారి వారసత్వంతో వచ్చారా లేదా నాన్నగారిని చూసి రావాలని వచ్చారా? నేను చిన్నప్పటి నుంచి కూడా బహుశా మా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా యాంటీ కాంగ్రెస్ తోటి మాటలే జరుగుతూ ఉండేవి. నేను పుట్టుకతోటే నా పేరే వల్లూరు జయప్రకాష్ నారాయణ. ఆ రోజుల్లో ఇందిరాగాంధీని ఎదిరించి బీహార్ నుంచి ఒక గొప్ప నాయకుడు, దేశ నాయకుడు, ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఎన్నోసార్లు వారు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడారు. నాన్నగారు కూడా ఆ స్ఫూర్తి ఉండబట్టి ఆ రోజుల్లో నా పేరు జయప్రకాష్ నారాయణగా పెట్టడం జరిగింది. బహుశా చిన్నప్పటి నుంచి ఇంట్లో యాంటీ కాంగ్రెస్ వాతావరణం, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి కానీ, ఈ ప్రభుత్వం యొక్క ఒక మతం పట్ల వాళ్ళు చూపించినటువంటి విద్వేషం కానివ్వండి, ఇవన్నీ మొదటి నుంచి కూడా చూసినటువంటి వ్యక్తులుగా మొదటి నుంచి మా కుటుంబం మొత్తం కూడా యాంటీ కాంగ్రెస్ దీనిలో ఉండేది. అలా లోక్దల్లో ఉండటం, రైతుల తరఫున పోరాటం చేయటం, ఆ రోజుల్లోనే రైతు కూలీల తరఫున పోరాటం చేయటం, ఇటువంటి అన్నీ జరగటం నేను ఇంట్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు వింటూ ఉండేవాడిని. అయిపోయినట్లయితే సో న్యాచురల్గా నాకు అట్లా అలవాటు అయిపోయిన ఇది, దానికి తగ్గట్టుగా నేను చదువుకున్నటువంటి వాతావరణం, నేను ఇంటర్మీడియట్ వరకు గుంటూరులో చదివినప్పటికీ కూడా ఇంజనీరింగ్ అంతా కూడా నేను మహారాష్ట్రలో చేయడం జరిగింది. మహారాష్ట్రలో నేను అక్కడ చదువుకునే రోజుల్లో హిందుత్వం మీద కానీ, లేదంటే ఆ రోజు యాంటీ కాంగ్రెస్ విషయాల మీద శివసేన అటు బీజేపీ ఇద్దరు కూడా కలిసి అక్కడ ప్రభుత్వం ఉండేది. 1993 నుంచి 97 వరకు అక్కడ ప్రభుత్వం అంతా కూడా శివసేన బీజేపీ కలిసి ఉండేది. నాకు సంబంధించినంత వరకు అక్కడ విద్యార్థి పరిషత్కి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు హరిబాబు భావడే గారని ఉండేవారు. వారు తదనంతరం స్పీకర్గా చేశారు, అక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్గా కూడా చేశారు. వారి ప్రభావం కూడా నా మీద చాలా ఉండేది. వారు బుల్డానాకో ఎక్కడో ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండేవారు, బుల్డానా డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో. వారి ప్రభావం ఉండటం, హిందూ భావజాలం పట్ల మొదటి నుంచి కూడా నాకు ఇది రావటం, భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీ నాకు బాగా వంటపడటం,
మహారాష్ట్ర వాతావరణం కూడా కొంత భాజపాకి అనుకూలంగా ఉండటం, వీటన్నిటి వల్ల కొంత నేను బీజేపీ వైపు మొగ్గు చూపడం జరిగింది. తర్వాత కాలంలో 98-99లో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారితో నాకు పరిచయం కావటం, కిషన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలకి వారితో పాటు నన్ను పిలవడం, రాజకీయ కార్యక్రమాలు కానివ్వండి, ఇతర కార్యక్రమాలు, నేను నా ఉద్యోగం నా వ్యాపారం నేను చేసుకున్నప్పటికీ కూడా అవకాశం ఉన్నప్పుడు కూడా కిషన్ రెడ్డి గారితో పాటు నేను పర్యటించడం, వారితో పాటు వారు 2002లో వారు జాతీయ యువమోర్చా అధ్యక్షుడిగా అయ్యారు. అయినప్పుడు వారితో పాటు దేశమంతా కూడా పర్యటిస్తూ ఉండేవాడిని. నా యొక్క ఆసక్తిని గమనించి వారు 2003లో, నేను 2001లో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది అఫీషియల్గా. 2003లో నన్ను యువమోర్చాకి జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నన్ను నియమించడం, తర్వాత అనేక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున వారితో పాటు వారికి సహాయకుడిగా నేను అదంతా కూడా తిరగటం జరిగింది. అట్లా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనలు నాలో ఉండిపోయినాయి. నా యొక్క వ్యక్తిత్వానికి కూడా తగ్గట్టుగా హిందుత్వం కానివ్వండి, లేకపోతే ఈ దేశం అంతా సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందాలన్న ఆలోచన కానివ్వండి, ఈ దేశం యొక్క రక్షణ కానివ్వండి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటటువంటి విషయాలు కానివ్వండి, నా ఆలోచనలకు తగ్గట్టుగా కూడా భారతీయ జనతా పార్టీ ఉండటం, నేను దీనిలో ఒక కుటుంబంలో అనుకోకుండా భాగస్వామ్యం అయిపోయి నేను కంటిన్యూ అవుతా ఉన్నాను. అసలు భారతదేశం అంటేనే కుల మతాలు అన్నీ కలిసి ఉన్న భారతదేశం అంటే ముస్లిమే కానీ, క్రిస్టియనే కానీ, హిందూ కానీ, మరి ముస్లిమ్స్కి హిందూస్ కొన్న భారతీయ జనతా పార్టీకి ఎందుకు పడదు? వాళ్ళని మీకు శత్రువులా? మీకు ఒక విషయం ఈ సందర్భంగా చెప్పాలా. నరేంద్ర మోదీ గారు అంటే అంతకుముందు కూడా చాలా విషయాలు నేను పోస్ట్ చేయొచ్చు, బట్ ఇటీవల కాలంలో గత 2014 నుంచి జరిగినటువంటి విషయాలు ప్రధానంగా నేను చెప్తాను ఈ సందర్భంగా. నరేంద్ర మోదీ గారు కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మత కల్లోలకి అవకాశం లేకుండా పోయింది. ముస్లింలు సుఖంగా ఉన్నారు, ఇక్కడ క్షేమంగా ఉన్నారు, హిందువులు క్షేమంగా ఉన్నారు, మైనారిటీలుగా చెప్పుకోబడుతున్నటువంటి క్రిస్టియన్స్ క్షేమంగా ఉన్నారు, ఇతర అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ క్షేమంగా ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కానీ ఎవరి పట్ల కూడా ఎటువంటి భేదభావం లేకుండా అందరితోటి కలుపుకొని పోయి ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, భారతీయుడైనటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా సుసంపన్నమైనటువంటి దేశంగా మారాలి అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో, అంత్యోదయ స్ఫూర్తి, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ దేశ సంపన్న ఫలాలు అందాలి అని ఏదైతే భారతీయ జనతా పార్టీ పుట్టుక ఉందో దాని ప్రకారంగా నడుపుకుంటూ వచ్చాం. ఎవరికి కూడా ఎక్కడ కూడా వ్యతిరేకం లేదు. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 35A యాక్ట్ రద్దు చేయడం జరిగింది. 35A యాక్ట్ ఏం చెప్పింది మనకి? ట్రిపుల్ తలాక్. ఏదైతే ముస్లిం మహిళలు ముస్లిం సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి షరియా చట్టాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలని క్రియేట్ చేసి మహిళల్ని అతి దారుణంగా ఎక్కడో విదేశాల నుంచి కూడా ఫోన్లో కూడా చెప్తే ట్రిపుల్ తలాక్ అని చెప్పేస్తే వారు విడాకులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటుంది కాబట్టి, ముస్లిం మహిళల పట్ల కూడా అదే రకమైన సోదరి భావం ఉంది కాబట్టి వారిని ఆ చట్టాన్ని రద్దు చేసి వారందరినీ కూడా కాపాడుకున్నాం. కాబట్టి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ముస్లింలు బాగా ప్రభావితం చేసేటటువంటి 53 స్థానాలు ఉన్నటువంటి ప్రాంతంలో సుమారుగా 38 ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. దానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని సమభావంతో చూసేటటువంటి అవకాశం ఒక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే ఉంది. అది ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు కాబట్టి ఇది జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అని నచ్చదా, లేదా కాంగ్రెస్ ముస్లింకి సపోర్ట్ అని నచ్చదా? ఎందుకు బీజేపీకి కాంగ్రెస్కి పడదు? అసలు భారతీయ జనతా పార్టీ కాకుండా ఈ దేశంలో ఏ ఇతర పార్టీ కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీలు కాదు. గొప్ప కమ్యూనిస్టులకు మాత్రం కొంత సిద్ధాంతం, అది మంచిదో చెడ్డదో ఒక సిద్ధాంతం ఉంది. ఇంకెవరికి కూడా ఇక్కడ సిద్ధాంతం లేదు. భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీ కూడా పూర్తిగా ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా అంత్యోదయ స్ఫూర్తితోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద వర్గానికి సంబంధించిన, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి కూడా ప్రతి ఒక్కరికి కూడా సమఫలాలు ఈ దేశంలో అందాలి అనే ఉద్దేశం. నేను అడుగుతూ ఉంటాను, కాంగ్రెస్ పార్టీకి పడకపోవటం కాదు, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ఏ పార్టీ పట్ల కూడా భారతీయ జనతా పార్టీ అనుకూలమైన ధోరణి చూపించదు. ముఖ్యంగా 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా, అంటే 2014 వరకు మధ్యలో ఒక 6 సంవత్సరాలు వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని తీసేస్తే మిగతా ప్రతి సందర్భంలోనూ కూడా ఈ దేశాన్ని దోచుకు తిన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అవినీతికి, అరాచకానికి బీజం వేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ 47కు ముందు ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ రద్దు ఎప్పుడో జరిగిపోయింది.
జవహర్లాల్ నెహ్రూ గారు అధికారం చేపట్టిన తర్వాత కొద్ది కాలం ఆ పేరుతో నడిపినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఎంతోమంది మహానాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, వారి పట్ల ఏ రకమైనటువంటి వివక్ష ఈ కాంగ్రెస్ పార్టీ చూపించిందో దేశ ప్రజలందరూ కూడా చూశారు. అటువంటి పార్టీని భారతీయ జనతా పార్టీ కాదు, భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు అసహించుకుంటున్నారంటే దానికి కారణం ఆ పార్టీ చేసినటువంటి గతంలో చేసినటువంటి కార్యక్రమాలు. మరీ ముఖ్యంగా మనం చెప్పుకుంటే 47 నుంచి మనం చూస్తే భారతదేశం పురోగతి ఏ రకంగా ఉంది, వారు గతంలో ఉన్నప్పుడు ఈ దేశ అభివృద్ధి కోసం వాళ్ళు చేసినటువంటి పనులేంటి, ఇవాళ 2014 నుంచి కేవలం 9.5 సంవత్సరాల కాలంలో భారతదేశం యొక్క ఆర్థిక స్థితి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలు ఏ రకంగా మెరుగు చెందాయి, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు. మేము వ్యతిరేకించడం కాదు, ఈ దేశ ప్రజలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అనేటటువంటి పార్టీని, ఐఎన్సీ ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టేశారు ఈ దేశం నుంచి. ఆల్రెడీ ఎక్కడో 1-6 రాష్ట్రంలో వారి ఇంకా వారి యొక్క ఆనవాళ్ళు కనపడతాయి తప్పితే ఇంకెక్కడ కూడా ఈ దేశంలో లేదు. బీజేపీ పార్టీ ఏ పార్టీతో కలిపి పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్లు పడవు. ఉత్తరప్రదేశ్ క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు చెప్పిన మీకు. బీహార్ క్లాసిక్ ఎగ్జాంపుల్. బీహార్లో భారతీయ జనతా పార్టీతో గతంలో పొత్తు పెట్టుకున్నటువంటి జేడీయూకు సంబంధించినటువంటి ఇద్దరు కలిసి బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి విదర్భ, మరాఠవాడ డివిజన్స్లో మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాంతాలంతా కూడా భారతీయ జనతా పార్టీ, శివసేన కలిసి ఉంటే అక్కడ ప్రజలందరూ కూడా హర్షించి అక్కడ ప్రభుత్వాన్ని ఇచ్చారు గతంలో. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 58 నియోజకవర్గాల్లో ప్రభావితమైనటువంటి ముస్లింలు, అక్కడ ఓటు బ్యాంకులన్నింటినీ కూడా ప్రభావం చేయగలిగినటువంటి ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంటే ఇదంతా ముస్లిం సోదరులు వేసినటువంటి ఓట్లు కదా. వాళ్ళు వేసినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్ల వల్లే భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతాల్లో గెలిచింది. సో భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు. ఎవరంటే ఓవైసీ లాంటి ఛాందసవాదులు, ఓవైసీ చేత రెచ్చగొడబడినటువంటి కొంతమంది ఛాందస ముస్లిం వాదులు ఎవరైతే ఉన్నారో వారు ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారు తప్పితే ఎవరు కూడా, ఏ ముస్లిం సోదరుడు కూడా ఈ దేశం పట్ల అభిమానం ఉన్న, ఈ దేశ భక్తుడైనటువంటి ఏ ముస్లిం సోదరుడు కూడా ఎవ్వరూ భారతీయ జనతా పార్టీని దూరం చేసుకోలేదు. అందువలన భారతీయ జనతా పార్టీ కలవటం వల్ల ఏ ఎలియన్స్ అయినప్పటికీ కూడా, నేను ఇంతకుముందు చెప్పాను, మహారాష్ట్రలో కానీ బీహార్లో కానివ్వండి అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచింది. ఆ పార్టీలు కూడా స్థానికంగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇప్పుడు నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీ పథకాలా లేకపోతే జగనన్న పథకాలేనా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఇవాళ తెలిసినటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ప్రాంతం, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అనేక పథకాలను చేపట్టడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చేటటువంటి పథకాలకి స్టిక్కర్లు వేసుకొని వారు చెప్పేటటువంటి మాట ఇక్కడ వారేదో పథకాలు చేపట్టారని. మేము అడుగుతా ఉన్నాం, ప్రధానమంత్రి స్వానిధి ఏదైతే తోపుడు బండ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా 10,000 రూపాయలు నరేంద్ర మోదీ గారు ఇస్తూ ఉంటే జగనన్న ఆసరా అని పేరు పెట్టుకొని ఆయనేదో ఇస్తున్నట్టుగా వారు చెప్పుకున్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా, ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకి కూడా 3 దఫాలుగా 2,000 చొప్పున 3 సార్లుగా 6,000 రూపాయలు ఏదైతే ఇస్తూ ఉందో దానికి ఇంకొక 7,500 రూపాయలు పెట్టి ఈయనేదో బటన్ నొక్కుతున్నానని చెప్పి, ఈయనేదో ఇక్కడికి సంబంధించినటువంటి రైతులకి ఈయనేదో కాపాడుతున్నానని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు 13,000 రూపాయలు ఇస్తారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఇచ్చేటటువంటి 6,000 రూపాయలను కలుపుకొని బటన్ నొక్కుతున్నానని అబద్ధపు మాటలు చెబుతున్నాడు. దానిలో కూడా ఇవాళ రైతులకు చేరుతుంది కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్రం 6,000 రూపాయలు మాత్రమే చేరుతున్నాయి. మిగతా 7,500 కూడా చాలా తక్కువ మందికి చేరినటువంటి విషయం. అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన లెక్కన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా కరోనా నేపథ్యంలో కష్టాలు పడుతున్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఉచిత రేషన్ బియ్యం ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటాడు, జగనన్న రేషన్ బియ్యం, జగనన్న రేషన్ అని ఇంటింటికి చేరుస్తున్నానని చెప్తున్నాడు. 5 కేజీలు చొప్పున నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా రేషన్ కార్డు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనిషికి 5 కేజీలు చొప్పున, ఇంట్లో 4 ఉంటే 4, 5, 20 కేజీలు చొప్పున ఇస్తూ ఉంటే
అవన్నీ కూడా జగనన్న రేషన్ అని చెప్పుకుంటా ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆయుష్మాన్ భారత్ పేరుతోటి నరేంద్ర మోదీ గారు ఇన్సూరెన్స్ పథకం కింద ఏదైతే ఆరోగ్యశ్రీ అని వీరు చెప్పుకుంటా ఉన్నారో, ఆరోగ్యశ్రీలో వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆయుష్మాన్ భారత్లో 5 లక్షల రూపాయల వరకు వస్తూ ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు పేరుతోటి వారు చెప్పుకుంటా ఉన్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయమే కాదు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఇవాళ కొత్తగా పెట్టినటువంటి విశ్వకర్మ యోజన కింద 18 చేతి వృత్తులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వారికి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు చేపడతా ఉంటే ఈ పథకాలన్నింటినీ కూడా స్టిక్కర్లు వేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పథకాలన్నింటికి తనేదో ఇచ్చుకుంటున్నట్టుగా తనేదో చేస్తున్నట్టుగా చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలని తప్పుదోవ పట్టిస్తూ తన బొమ్మలు వేసుకుంటూ నరేంద్ర మోదీ గారి యొక్క పేరు పెట్టకుండా, ప్రధానమంత్రి గారి పేరు పెట్టుకోకుండా అవమానించేటటువంటి పరిస్థితి చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉంది. ఇదే కాదు, నాడు నేడు అని స్కూల్స్ కోసం ఏదైతే ఉందో ఇదంతా కూడా SSA ఏదైతే సమగ్ర శిక్షణ అభియాన్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు, దాని ద్వారా వచ్చినటువంటి నిధులతోటి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్కూళ్ళని కూడా అభివృద్ధి చేసినటువంటిది ఈ ప్రభుత్వం అయితే, కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తం ఉన్నటువంటి ప్రతి స్కూల్ని కూడా అభివృద్ధి చేయాలి అంటే కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్కూల్స్ మాత్రం అభివృద్ధి చేస్తూ నాడు నేడు పేరుతో దానిలో నిధులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఇస్తూ దోచుకున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వమే మీకు రోడ్లో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ LED లైట్ పెట్టినా, రోడ్లు వేసినా, మన గుంటూరు నగరానికి చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఇచ్చినా, లేకపోతే ప్రతి ఇంటికి కూడా వాటర్ ట్యాప్ ఇవాళ వచ్చిందన్నా, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బెనిఫిట్ చేసినటువంటిది కేంద్ర ప్రభుత్వం మాత్రమే తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు, గ్రహించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండు గుంటూరు ఈస్ట్ వెస్ట్ సంబంధించి 500 కోట్ల పైన అనేది కార్పొరేషన్ నిధులైతే డ్రైనేజీకి కానీ ఇటు రోడ్లకు కానీ ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి అని కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు కొత్తగా బీజేపీ ఇచ్చిందని కొత్తగానే అంటారు, బీజేపీ ఇచ్చిందని ఎలా అంటున్నారు? 580 కోట్ల రూపాయలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అమృత్ అనే పథకం కింద ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద పెట్టినటువంటి అమృత్ పథకం ఉందో ఆ పథకం కింద ఇవాళ నేను చెప్పాల్సిన విషయం లేదమ్మా. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈ వచ్చినటువంటి నిధుల్ని ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేసి, లేదా ప్రధానమంత్రి గారి యొక్క పోర్టల్లోకి వెళ్ళి, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పోర్టల్లోకి వెళ్ళి వెరిఫై చేస్తే గుంటూరు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కింద 580 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులన్నింటిని కూడా మళ్లించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేయాల, ఎక్కడా కూడా వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాల. కానీ ఆ డబ్బు మరి ఏమైపోయిందో ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి 33 లక్షల ఇళ్ల పట్టాలు మరి పేదలకి, బడుగు బలహీన వర్గాలకు మరి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డే కదా, ఇది కూడా బీజేపీదేనా? ప్రధానమంత్రి గారి ఆవాస్ యోజన కింద నేను ఒక విషయం ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నా. నరేంద్ర మోదీ గారు అనేక పథకాలు చేపట్టడం జరిగింది. ఒకటి, ఒక పేదవాడు బతికేదానికి కావాల్సినటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రేషన్ బియ్యం కావచ్చు, అదే పేదవాడు తన చేతి వృత్తి చేసుకునేదానికి ప్రధానమంత్రి గారి విశ్వకర్మ యోజన కావచ్చు, అదే పేదవాడికి నివాస యోగ్యమైనటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అంటే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఇల్లు కావచ్చు. ఆంధ్ర రాష్ట్రానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కేవలం 15 లక్షలు ఇల్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి కష్టాల్లో ఉందని తెలుసుకున్నటువంటి ప్రధానమంత్రి గారు 23,80,000 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా 23,80,000 ఇల్లు ఇస్తే ఈ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు టిట్కో ఇళ్ల పేరుతోటి, జగనన్న ఇళ్ల పేరుతోటి కొన్నిటిని కన్స్ట్రక్ట్ చేసి మిగతా వాటిని కన్స్ట్రక్షన్ చేయకుండా, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ డెవలప్ చేయకుండా ఆ రకంగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో మనకు కనపడతా ఉంది. కేవలం ఇల్లు ఇవ్వటం మాత్రమే కాదు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ప్రధానమంత్రి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు ఈ ప్రాంతానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే ఎక్కడ కూడా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయకుండా తనేదో ఇచ్చుకున్నట్టుగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. వైద్యం మీద చెప్పారు, విద్యమే చెప్పారు, గృహమే చెప్పారు. అయితే వైద్యం అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష ద్వారా, ఇప్పుడు ఉన్న వైద్య ఆరోగ్య శాఖ విడుదల రజనీ ద్వారా వైద్యం అనేది బాగా అభివృద్ధి చెందింది. ప్రజల వద్దకి ఆరోగ్యం అనేది అంటే వైద్యం అనేది వెళ్ళే విధంగా చేపట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా, విడుదల రజనీ కాదా అనేది ప్రజలు నినాదాలు పలుకుతున్నారు.
నేను ఒక్కటి అడుగుతున్నాను విడుదల రజనీ గారిని, ఆరోగ్య శాఖ మంత్రి గారిని, లేదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇదే గుంటూరు నగరంలో మీరు చెప్పేటటువంటి ఇంటింటికి వైద్యాన్ని పంపిస్తామని చెప్తా ఉన్నారు. పంపించేటటువంటి వైద్యులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? నిన్నగాక మొన్న మన శారదా కాలనీలో కానివ్వండి, మల్లికార్జునపేటలో కానివ్వండి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు మీరు పూడికి తీయకుండా ఉంచినటువంటి మురుగు కాలువల వల్ల, ఆ దోమలు కుట్టడం వల్ల, అదేవిధంగా ఆ మురుగు కాలువల నుంచి వాటర్ పైప్ లైన్లు వెళ్ళడం వల్ల కలుషితమైనటువంటి నీరు దాగి ఈ ప్రాంతాల్లో డయేరియాతోటి చచ్చిపోయినటువంటి మాట వాస్తవం కాదా? వారికి డయేరియా సోకింది అని చెప్పి వారు కనీసంగా ఒక వారం 10 రోజుల పాటు వాళ్ళ ఇళ్లల్లో ఉంటే మీ వైద్యులందరూ కూడా, మీరు పెట్టినటువంటి వైద్యులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా కనీసం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వారిని మినిమంగా వాళ్ళని పరామర్శించారా? 3 వ్యక్తులు చనిపోయిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అప్పుడు వెళ్ళి ఇది డయేరియాతో చనిపోయినటువంటిది కాదు, అనారోగ్యంతో పాలయ్యి చనిపోయారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఇదే నిజమైతే కనుక అదే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు వారు డయేరియాతో చనిపోయారు అని చెప్పి సర్టిఫై చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఇవాళ గుంటూరు నగరంలో కలరా వ్యాప్తి చెందిందంటే ఏ రోజు మర్చిపోయినటువంటి కలరా, ఈ దేశంలో అతి తక్కువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కలరా మన గుంటూరు నగరానికి వచ్చింది అంటే అది మీ యొక్క అసమర్థత కాదా అని చెప్పి ఈ వైద్య శాఖ మంత్రి గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దీనికి ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పగలరా? కానీ మరో పక్క చూస్తే నరేంద్ర మోదీ గారు ఈ దగ్గరలోనే మనం చూసుకున్నట్టయితే మంగళగిరిలో, గుంటూరు నగరం నుంచి కూతవేట దూరంలో ఉన్న మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ తోటి ఎవరైనా అవుట్ పేషెంట్ అక్కడికి వెళ్తే కేవలం 10 రూపాయలతోటి వారికి కావాల్సినటువంటి అన్ని రకాల పరీక్షలు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా అక్కడ కనీసం ఆ ఎయిమ్స్కి కూడా త్రాగునీరు సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ఎయిమ్స్ వాళ్ళు ఇవాళ వరకు కూడా కనీసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా క్రియేట్ చేయకపోతే ఎయిమ్స్ హాస్పిటలే స్వయంగా డబ్బు చెల్లిస్తూ పక్కన మున్సిపాలిటీ ఉన్నటువంటి మంగళగిరి మున్సిపాలిటీ నుంచి ప్రతిరోజు కూడా ట్యాంకర్లో సుమారుగా 5,000 లీటర్లు 10,000 లీటర్ల ట్యాంకర్లో తెప్పించుకొని అక్కడికి రోజు డబ్బులు కట్టుకుంటున్నట్టు మాట వాస్తవం కాదా? మీ హాస్పిటల్స్ ఏమైనాయి? మీరు చెప్పినటువంటి పిహెచ్సి సెంటర్స్ ఏమైనాయి? మీరు ఇంటింటికి పంపించేటటువంటి డాక్టర్లు ఏమయ్యారు? మీరు బూటకం మాటలతోటి ప్రజల్ని ఇవాళ కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి ఖచ్చితంగా చెబుతారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. టీడీపీ వైసీపీ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా చేసినంత పబ్లిసిటీ భారతీయ జనతా పార్టీకి లేదు అని అయితే అంటారు. ఎందుకు మీరు ఆ పబ్లిసిటీ చేసుకోకుండా మరి ప్రజలు తప్పుదో వైసీపీ టీడీపీ పట్టిస్తున్నారని అంటున్నారు, మరి మీరెందుకు మేము చేసామని మీరు ఎందుకు చెప్పుకోవట్లేదు, రావటం లేదు? మంది ఒక ఫెడరల్ వ్యవస్థలో ఉన్నటువంటి దేశం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా ఇదంతా కూడా ప్రజల పన్ను కట్టేటటువంటి దాని నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే కేంద్ర పన్నుల ద్వారా వస్తుందో ఆ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ని ఈ ప్రాంతానికి కొంత భాగం ఏదైతే రావాలో ఆంధ్ర రాష్ట్రానికి అది కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యత కలిగినటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా గుర్తించి దానికి తగినట్టుగా నిధులు ఈ ప్రాంతానికి ఇస్తూ ఉంది. దాన్ని మేము పబ్లిసిటీ చేసుకోవాలి అని అంటే వారు పెట్టినట్టుగా మేమంతా కూడా ప్రతి చోట కూడా నరేంద్ర మోదీ గారి స్కీమ్ అని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రతి ఒక్క పథకానికి కూడా ప్రధానమంత్రి గారి పేరుతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి స్వానిధి కానివ్వండి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కానివ్వండి, ఈ రకంగా మేము మా వ్యక్తిగత పేర్లు పెట్టుకోకుండా ఆ పదవికి ఉన్నటువంటి పేరు, ఎందుకంటే అది వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కాబట్టి ఆ రకమైనటువంటి పేర్లతోటి మేము పెట్టుకున్నప్పటికీ కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి కొంత లాంగ్వేజ్ కన్ఫ్యూజన్ కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి కొంత మీడియా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల మీద పూర్తి అవగాహన లేకపోవటం వల్ల ఇది రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క గొప్పతనాలు చెప్పుకుంటూ వారి ప్రజల్ని మోసం చేసుకుంటూ తీసుకొని పోతా ఉంది. కానీ ప్రజలు ఇవాళ వికసిత్ భారత్ యాత్ర పేరుతోటి నరేంద్ర మోదీ గారు ఏదైతే వీడియో డిజిటల్ వ్యాన్స్ని ఈ ప్రాంతానికి పంపించారో ఆ పంపించినటువంటి వ్యాన్ల ద్వారా ప్రజలందరూ కూడా ఒకచోట సమీకృతం చేసి వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వివరిస్తూ ఉంటే ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది ఇది కేవలం నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రి, ఈ దేశపు ప్రధానమంత్రి ఇచ్చేటటువంటి పథకాలని చెప్పి ప్రజలందరూ కూడా ఇప్పుడు అర్థమవుతా ఉంది.
సెంట్రల్ వరకైనా బీజేపీ బలం, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం లేదు. ఎందుకంటే బలం లేదని ఎందుకంటే వైసీపీ టీడీపీని దాటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళడం కానీ జరగని పని. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంత స్థానం లేదు. ఓపెన్గా అడిగేస్తాను. నేను చెబుతాను, ఇది యాక్చువల్గా ఏంటంటే 1998లో చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి సంఘటన. ఆ రోజు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓటు బ్యాంకు 18% ఆంధ్ర రాష్ట్రంలో. ఒక ఆంధ్ర రాష్ట్రం సంగతిని మాత్రమే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా మనం త్రిపుర చూసుకుంటే గత ఎన్నికలు అంటే 2014 కంటే ముందు జరిగినటువంటి ఎన్నికల్లో 1.5% వచ్చినటువంటి త్రిపురలో ఇవాళ 52% తోటి అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో వచ్చింది. గతంలో ఏదైతే నేను మీకు ఇక్కడ 18% చెప్పానో అదే సమయంలో మన కర్ణాటకలో చూసుకుంటే 16% ఉన్నటువంటిది ఇవాళ అక్కడ సుమారుగా 40-45% తోటి మొన్నటిదాకా మా ప్రభుత్వం ఉంది. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఒక ప్రాంతంగా ఆంధ్ర రాష్ట్రం పట్ల కూడా ఒక ప్లానింగ్ ఉంది. దానిలో భాగంగా అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, రాష్ట్రం విభజన జరిగిన తర్వాత తెలంగాణ మీద మొదటగా, ఎందుకంటే అక్కడ నాయకత్వం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 100% రాబోయేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక సబ్స్టాన్షియల్ ఓటు బ్యాంక్ తెచ్చుకోబోతా ఉంది. ప్రజలందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడు కల అయినటువంటి ఏదైతే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందో, ఏదైతే ఈ దేశ రక్షణ కోసం నరేంద్ర మోదీ గారు ఏ రకంగా అయితే పనిచేస్తూ ఉన్నారో 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, అదేవిధంగా 35A ఆర్టికల్ రద్దు కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి లేదా ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ అటు చైనా నుంచి కానీ ఎవరైతే అక్కడి నుంచి ఈ ప్రాంతంలోకి చొచ్చుకొని రావడానికి ప్రయత్నం చేసిన టెర్రరిస్టుల పట్ల కఠిన వైఖరి కావచ్చు, ఇవన్నిటిని కూడా గుర్తించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వీటన్నిటిని కట్టడి చేసింది కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఇప్పుడు నాకు ఇక్కడ వర్క్ ఉంటే నేను ఇక్కడ ఉంటాను, ఎవరికి వర్క్ ఉన్న వాళ్ళు ఆ ప్లేస్లో ఉంటారు. మరి మీకు ఇక్కడ గుంటూరులో ఇక్కడ స్థావరంటే వర్క్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కువగా హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారు? అంటే మీకు ఇక్కడ స్థానికంగా ఉన్న విషయాలు అక్కడ ఉంటే ఎలా తెలుస్తాయి? అది సత్యదూరం. నేను గుంటూరు నగరంలో పుట్టి గుంటూరు నగరంలో పెరిగి గుంటూరు నగరంలో కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాను. నా వ్యాపార రీత్యా నాకు ఈ ప్రాంతమే కాదు, అటు కర్ణాటకలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ కూడా నా వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలను చూసుకోవడం కోసం నెలలో కొద్ది రోజుల పాటు అక్కడ, కొద్ది రోజుల పాటు ఇక్కడ ప్రజాసేవ కోసం నేను ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల కొంత వ్యాపారం ఇక్కడ నష్టపోవటం జరుగుతూ ఉండటం వల్ల కొంతమేరకి నా కాన్సన్ట్రేషన్ కొద్ది మేరకి అక్కడ పెంచడం జరిగింది. కానీ గత 3 సంవత్సరాలుగా నేను ఆంధ్ర ప్రజల కోసం అందుబాటులోనే, గుంటూరు నగరం అందుబాటులోనే ఉన్నాను, ప్రజల మధ్య ఉంటున్నాను, ప్రజల కోసం తిరుగుతున్నాను. దానికోసం నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇదే ప్రాంతంలో ఉన్నారని మీరు చెప్తున్నటువంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో కానీ వారందరూ కూడా ఎంతమంది ఇంటింటికి తిరిగి వచ్చారు? ఇక్కడ నేను ఇంటింటికి తిరిగి వచ్చాను. నా ముఖాలు ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా గుర్తుపడతారు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఉన్నటువంటి విడుదల రజనీ గారిని తీసుకొచ్చారు చిలకలూరుపేట నుంచి. ఆవిడ పుట్టింది వరంగల్, ఆవిడ పెరిగిందంతా హైదరాబాద్, ఆవిడ చదువుకుందంతా హైదరాబాద్, ఆవిడ ఉండేదంతా అమెరికా. అక్కడి నుంచి చిలకలూరుపేట నుంచి వాళ్ళ గుంటూరు. ఏ రకంగా వాళ్ళతో నన్ను పోల్చేటటువంటి పరిస్థితి ఉంది? ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకొని వ్యాపార నిమిత్తం కొద్ది కాలం వేరే ప్రాంతాలకు వెళ్ళాం. ఆ రోజు మన రాజధాని హైదరాబాద్ కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చాను. కొంతమంది పిచ్చోళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఇటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళకి అలవాటేది. కానీ నేను అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత, నాకు ఇంతకుముందు కేంద్ర పార్టీ బాధ్యతలు ఉన్నాయి, రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తిరగాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ నాకు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రజలకి, నా కార్యకర్తలకు అందుబాటులో ఇదే గుంటూరు నగరంలో ఇదే ఆఫీసులో కూర్చొని ఉంటున్నాను. మీరు సెంట్రల్ పార్టీ ఒక క్వశ్చన్ వేస్తాను. పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి, విడుదల రజనీ, మీ సపోర్ట్ ఎవరికి? భారతీయ జనతా పార్టీకి, ఒల్లూరు జయప్రకాష్ నారాయణకి. అంతేనా? డెఫినెట్గా అంతే ఉంటుంది. ఎందుకు ఉండాలి? భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాను నేను. వాళ్ళెవరకు నేను సపోర్ట్ చేయవలసిన అవసరమే ఉంది? భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తా. రేపు ఒకవేళ మిడ్జింగ్ అంటే బీజేపీ జనసేన టీడీపీ అయితే ఒకవేళ మరి గుంటూరు వెస్ట్ ఎవరై ఉంటారు? ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు నేను ఇప్పుడైతే చెప్పలేను, కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేస్తుంది. అది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయబోతా ఉంది. గుంటూరు వెస్ట్ నుంచి మరి మీరు ఎప్పుడు పోటీకి సిద్ధమవుతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను. నేను డైరెక్ట్ గా ఉంటాం కాదు, నా పార్టీ నాకు టికెట్ ఏ రోజు ప్రకటిస్తే ఆ రోజు నుంచి నేను ఇక్కడ పోటీ చేద్దాం. కానీ భారతీయ జనతా పార్టీ తరఫున
నాలాగా అనేక మంది కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గుంటూరు కమలం పువ్వు ఎగరేస్తాం, గెలుస్తాం కూడా. మీ ఫేస్ అనేది ఫామ్ లో కనిపిస్తుంది, మీ ఫేస్ అనేది ప్రజల్లో తెలుస్తుంది, మీరే పోటీ అనేది తెలుస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ మరి ఇంకో పేరు ఎందుకు చెప్తారు? మరి ఎవరి పేరు అయితే వినిపించట్లా, మీ పేరు మాత్రమే వినిపిస్తుంది. కమలం పువ్వు గుర్తు ఎవరి చేతికి అప్పచెప్తే, నేను ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి నా పేరు సహజంగా వినపడతాం చాలా సహజం, దీనిలో ఎటువంటి అతిశయోక్తి ఏం లేదు. కానీ రేపొద్దున నాకు టికెట్ ఇస్తే నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తాను. నాకు టికెట్ ఇవ్వని పక్షాన ఇచ్చినటువంటి వ్యక్తి తరఫున మేము అందరం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికైతే బీఫామ్ కేంద్ర పార్టీ ఇస్తుందో వారు మాత్రమే ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. వారందరికీ కూడా మిగతా అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అయితే ఒక సవాల్ అయితే విసురుతాం, వైసీపీ టీడీపీ కంచుకోటని ఎప్పటికప్పుడు టీడీపీ కంచుకోట అయితే లేదు, ఈసారి వైసీపీ కంచుకోటని ఇలా అంటున్నారు కదా. మరి ఆ కంచుకోటని ఎంత స్ట్రాంగ్ అయితే గట్టిగా ఉంటున్నారు, ఎందుకంటే రెడ్డా కమ్మ అనే విధంగా ఉంది ఇక్కడ ప్రస్తుతం. మరి మీరు ఎలా పోటీ చేయడానికి సిద్ధంగా, మీకు అసలు ఇక్కడ ఏం పేరే లేదు కదా బీజేపీకి. గుజరాత్ రాష్ట్రాన్ని సుమారుగా 20 సంవత్సరాల పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ రాష్ట్రాన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1983 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కానీ దాని తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మీరు చెప్పేటటువంటి కోటలన్నీ కూడా బద్దలైపోయినాయి. ఇవాళ అందరు గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒకే ఒక్క నాయకుడు ఈ దేశం మొత్తం కూడా ప్రధానమంత్రిగా మరలా కావాలి అని కోరుకుంటుని, ప్రతి రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు కావాలి అని కోరుకున్నటువంటి ఒకే ఒక్క నాయకుడు నరేంద్ర మోదీ. ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున వల్లూరు జయప్రకాష్ నుంచున్నా, మరో వ్యక్తి నుంచున్నా, ఈ రాష్ట్రం మొత్తం మీద ఏ అభ్యర్థి బీజేపీ తరఫున పోటీ చేసినా వాళ్ళు వేసేటటువంటి ఓటు మొత్తం కూడా నరేంద్ర మోదీ గారికి వేస్తారు. కంచు కోటలే కాదు, వారు ఎటువంటి కోటలు కట్టుకున్నా కూడా తునాతునకలు అయిపోతూ ఉన్నాయి. మనమే చూసాం. 2 స్థానాల నుంచి మొదలుపెట్టినటువంటి బీజేపీ యొక్క ప్రస్థానం ఏదైతే ఉందో ఇవాళ భారతదేశంలో అతిపెద్ద పార్టీగా 303 సీట్లతోటి అప్రతిహతంగా రాబోయేటటువంటి రోజుల్లో 370కి ఒక్క సీటు కూడా తగ్గకుండా 300 పైన 70 సీట్ల పైకే వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పి స్వయంగా ఈ సోకాల్డ్ కోటలు కట్టుకున్నటువంటి పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు పార్లమెంట్లోనే చెప్పాడు. అందువలన ఈ కోటలు మేటలు పేటలు మమ్మల్ని ఏమీ చేయలేవు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నడుము బిగించి రోడ్డు మీదకి వచ్చి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ కోటలన్నీ కూడా తునాతునకలైపోతాయి. గుంటూరు వెస్ట్ క్లాసుకి క్లాసు, మాస్కు మాస్, దేనికైనా సమాధానం చెప్పే కీలకమైన నియోజకవర్గం 175 నియోజకవర్గంలో ఇది. మరి దీన్ని భారతీయ జనతా పార్టీ ఎలా తిప్పికొట్టబోతుంది? భారతీయ జనతా పార్టీ క్లాస్గా ఉంటే ఎట్లా ఉంటుందో అయోధ్య రామ మందిర నిర్మాణం చూపించాం. మాస్గా ఎట్లా ఉంటుందో బాబ్రీ మసీద్ విషయంలో చూపించాం. భారతీయ జనతా పార్టీ ఏ విషయంలోనూ తగ్గదో. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే డిప్లొమసీ మెయింటైన్ చేసేటటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతూ ఉంటే ఈ భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉంటే వారి కోసం 24 గంటల పాటు ఆ యుద్ధాన్ని కూడా ఆపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సామాన్యులు కాదు. వారు కావాలని కోరుకుంటే ఏ ప్రాంతాన్నైనా సరే, అది పక్కన ఉన్నటువంటి పుల్వామా మనం చూసాం, పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు పుల్వామా మీద దాడి చేస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా ఏ రకంగా తిరగబడగలరో, ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను చంపి ఈ దేశానికి మళ్ళీ మనకు కావాల్సినటువంటి వ్యక్తులు తెచ్చుకున్నారో మనం చూసాం. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మాకు ఎటువంటి ఆలోచన, ఎటువంటి భయం లేదు. 100కి 100% భారతీయ జనతా పార్టీ ఇక్కడ జెండా ఎగరవేయబోతా ఉంది. గుంటూరు అంటేనే కారం, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరికీ ఆ పవర్ అనేది ఉంటుంది అనేది అయితే వింటాం. మీరు ఇక్కడ లోకల్ అనేది వింటున్నాం. మరి ఎప్పుడు సాఫ్ట్గానే ఉండడమేనా? అంటే మీలో అసలు మాస్క్ కనిపించదా? రేపు అందరూ సిద్ధం అంటున్నారు, యుద్ధం ప్రారంభం అంటారు. మరి మీకు అలాంటి పవర్ ఏం లేదా? వాళ్ళు సిద్ధం అని మాటలతో చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, యుద్ధం అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కడా కూడా దాన్ని మనం ప్రకటించవలసిన అవసరం లేదు. మా కార్యక్రమంలో, కార్యాచరణలో ఏ రకంగా ప్రజల దగ్గరికి చేరువయ్యామో మీరే చూశారు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు, ఇవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు. నేను సాఫ్ట్ అని అనుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ఒకటే సమాధానం చెబుతున్నా, నేను చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే రాబోయే రోజుల్లో ఉందో ఈ ప్రజలే నిర్ణయిస్తారు. ఏది కూడా మనం హార్ష్గా ప్రవర్తించాల్సిన పని లేదు. రైట్గా, స్ట్రైట్గా చేయవలసినటువంటి పని చేసేదానికి దృక్పథం ఉండాలి తప్పితే ఈ వీళ్ళలాగా అటువంటి పదాజాలం కానీ,
సంస్కారహీనమైనటువంటి భాష కానీ ప్రవర్తన కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉండదు, ముఖ్యంగా నాకు ఉండదు. ఓకే, గుంటూరులో మీరు సమన్వయకర్తగా ఇప్పుడు ఉంటారు కదా, మరి వార్డు ఉన్న కార్పొరేటర్సే కానీ ఉన్న నాయకులు కానీ అందరూ పరిచయమేనా మీకు? ఇప్పుడు గుంటూరు నగరంలో పుట్టి పెరిగినోడిని కాబట్టి నాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మెజారిటీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలుసు, కార్పొరేటర్లు కూడా అందరూ నాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారి సమర్థత కూడా నాకు తెలుసు. మరి ఇక్కడ ఉన్న సమస్యలు ఏమీ లేవంటారు, ఉన్నాయంటారా? గుంటూరు నగరం అంతా కూడా సమస్యలమయమైనటువంటి నగరం. ఈ రాష్ట్రంలో కల్లా అత్యధిక సమస్యలు ఏదైనా ఉన్నాయి అంటే అమరావతి ప్రాంతం అయితే, అమరావతి ప్రాంతంలో కూడా గుంటూరు నగరానికి ఎక్కువ సమస్యలు ఉన్నటువంటి ప్రాంతం. అటు రోడ్లు చూస్తే గుంటలమయం, గార్బేజ్, ఎక్కడికి పోయినా కూడా డ్రైనేజు, చెత్త కుప్పలతోటి చెత్త మీద పన్నేసేటటువంటి చెత్త ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు కానివ్వండి, ఈ ప్రాంతంలో మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూస్తే మనకి శంకరవిలాస్ దగ్గర నుంచి ఆ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ చేస్తూ రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆలోచన. ఇంతవరకు కూడా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా దాని మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో, మిర్చి యార్డ్ ఏదైతే ఉందో దాన్ని కొంత దూరంగా తరలించాలి అని చెప్పి ప్రజలు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కోరు, అదేవిధంగా ఆ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి కారం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల హౌసింగ్ బోర్డు కాలనీ కానివ్వండి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుకొండ సెంటర్ కానివ్వండి, అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఈ గతంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇచ్చినటువంటి హామీ అవన్నీ కూడా మేము పక్కకు జరుపుతా ఉన్నాం. ఎవడూ జరిపినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా త్రాగునీరు, సరైనటువంటి త్రాగునీరు లేదు ఈ ప్రాంతాల్లో. మనకి ప్రైవేటు బస్సులు తీసేసి గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు పెట్టిస్తామని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ హామీ ఇచ్చాడు. ఇవాళ వరకు అది చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రకంగా కుక్కల బెడద, దోమల గోళ, ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడాలి అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఇక్కడ అవసరం. అది భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఇన్ని విషయాలు చెప్తున్నా భారతీయ జనతా పార్టీ మైనస్తో ఒకటి మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ దగ్గర డబ్బు లేదు, రేపు అభ్యర్థిగా పోటీ చేద్దామన్నా ఎవరు డబ్బు పెట్టుకోరు. వైసీపీ, టీడీపీ వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 10 రూపాయలు పెడితే వాళ్ళు 1000 రూపాయలు పెట్టేంత దమ్ము వాళ్ళ దగ్గర ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ గెలవలేకపోతుంది, వేరే పార్టీ గెలుస్తుంది అని అంటున్నారు. నరేంద్ర మోదీ గారి దగ్గర కూడా డబ్బులు లేవు. మా రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి పురంధరేశ్వరి గారి దగ్గర కూడా మీరు చెప్పేటటువంటి డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. లేదా ఈ పార్టీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో గెలిచినటువంటి వాళ్ళలో మనం ఒరిస్సాలో చూసుకుంటే సారంగి గారు సైకిల్ మీద ప్రచారం చేసుకుంటూ ఒరిస్సా నుంచి వారు ఎంపీగా గెలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క నిబద్ధత అటువంటిది. ఈ పార్టీ స్థాపకులైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కానివ్వండి, లేకపోతే గతంలో ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి, ఇవాళకి దాకా కూడా ఉన్నటువంటి భారత రత్న మన ఎల్కే అద్వానీ గారు కానివ్వండి, ఎవ్వరు కూడా సంపన్నమైనటువంటి వ్యక్తులు కాదు. వీరందరూ కూడా సామాన్య కుటుంబాల్లో పుట్టి సామాన్యులతోటి కలిసి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తులే తప్పితే డబ్బుతోటి గెలిచేటటువంటి పార్టీ కాదు. దమ్ముతోటి గెలిచేటటువంటి పార్టీ, జాతీయ జెండాని నమ్ముకున్నటువంటి పార్టీ, కమలం జెండాని నమ్ముకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాసరి రాము గారు కాపు నాయకులు ఒక మాట అన్నారు, ఈ 2024 ఎలక్షన్కి బీజేపీ కలగజేసుకోకపోతే గనక రక్తపాతం ఖచ్చితంగా ఉంటుంది, భయంకరమైన యుద్ధము, రక్తపాతంతో కత్తిపోటులు అన్ని తప్పదు, భారతీయ జనతా పార్టీ కలగజేసుకోవాలని కొంతమంది నాయకులు కూడా అంటున్నారు. మరి దీన్ని మీరు సమర్థిస్తారా? దాసరి రాము గారి పట్ల నాకు మంచి గౌరవం ఉంది. వారికి పూర్తిగా రాజకీయ అవగాహనతో పాటుగా ఈ ప్రాంతాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి అవగాహన వారికి ఉందని పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా. వారు చెప్పేటటువంటి మాటలో పాక్షికంగా కాకపోయినా ఖచ్చితంగా కరెక్ట్. అది నేను ఎందుకు అంటున్నానంటే ఇది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, మిగతా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఆలోచన. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ప్రశాంతమైనటువంటి ఎన్నికలు జరగాలి అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇక్కడ చాలా బలంగా నిలబడాలి. అప్పుడే ఇక్కడ నిష్పక్షపాతంగా రాజకీయ ఓట్లు జరుగుతాయని చెప్పి, ఓట్లు వేయటం జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టే అది భారతీయ జనతా పార్టీ యొక్క నిజాయితీ. కాబట్టే మేము కూడా నమ్ముతా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీని ఈ ప్రాంతంలో అధికారంలోకి తేవడానికి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ 2024 ఎలక్షన్ చరిత్ర గుర్తుండిపోయే ఎలక్షన్ అంటున్నారు, మరి కొంతమంది సిద్ధం అంటున్నారు, కొంతమంది యుద్ధం ప్రారంభం అంటున్నారు. ఇంతకీ అసలు మీ ఒపీనియన్ అంటే మీరు చెప్పిందే కరెక్ట్ అన్నట్ల, అసలు వైసీపీ వస్తుందా టీడీపీ వస్తుందా అని కన్ఫ్యూజన్లో అంటున్నారు, మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ
ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అంటే వైసీపీ టీడీపీ రాదా? ఒకరికే అధికారం అవకాశం ఉంటుంది కదా ఇక్కడ. సెంట్రల్ మాతో ఎవరైనా కలిస్తే అది వేరే విషయం. కాంగ్రెస్ గా చూసుకుంటే, కాంగ్రెస్ బీజేపీగా చూసుకుంటే సెంట్రల్ అనడం ఒప్పుకోవచ్చు, మరి స్టేట్ గా చూసుకుంటే మరి మీరే, ఇది కూడా మీరే అంటున్నారా? మేము ఇంతకుముందే చెప్పాము, త్రిపురలో 1% ఓటు ఉన్నటువంటి త్రిపురలో 52% తోటి నెక్స్ట్ ఎన్నికల్లో మేము తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చాం. ఇక్కడ ఎందుకు సాధ్యపడదు? ఇవాళ భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులుగా అప్లికేషన్లు పెట్టుకుంటే 175 నియోజకవర్గాలకు గాను సుమారుగా 2600 అప్లికేషన్లు వచ్చినాయి. మేము ఫిల్టర్ ఎంత చేసినప్పటికీ కూడా నియోజకవర్గానికి 5-6 అభ్యర్థుల్ని ఇవాళ ఫిల్టర్ చేసేటటువంటి పరిస్థితి. ఇవాళ కార్యకర్తలు బలపడ్డారు. నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఏ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని అడిగితే కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నరేంద్ర మోదీ గారు ఏం చేశారో తెలుసు. కరోనా కష్టకాలంలో వారు ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ ఏ రకంగా ఉపయోగపడింది. మనమే వేరే దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూసుకుంటే సుమారుగా 18,500 రూపాయలు 19,500 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి వ్యాక్సినేషన్ 3 డోసులుగా నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇచ్చారనే విషయం ఈ దేశంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు. రేషన్ బియ్యం సుమారు 90 లక్షల మందికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ద్వారా ఉచిత రేషన్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వెళ్తానన్నమాట ఈ ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, సమాజ స్థాపన కోసం ఆలోచన చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలందరూ కూడా గ్రహించారు. కాబట్టే ఎంత నమ్మకంగా చెబుతా ఉన్నాం, రాబోయేటటువంటిది ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉంటుంది. సెక్రటరియట్ రిపోర్ట్ కొన్నప్పుడు బడ్జెట్ సమావేశం మీద నరేంద్ర మోడీతో ఇష్యూ అవడం అయితే చూసాము. ఆ తర్వాత గో బ్యాక్ మోడీ అనే నినాదము కరెక్ట్గా హైవే దగ్గర, గుంటూరు దగ్గర చాలా పెద్ద ప్రోగ్రాం మోడీతో చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేని పోలీసుల శాఖ మొత్తం ఇక్కడే ఉండడం కూడా ఒక ప్రభంజనంగా నడిచింది. మరి అంత నడిచినప్పుడు మరి టీడీపీతో కలయిక అనేది సాధ్యమే అంటారా? కలుస్తారా? అది కేంద్ర పార్టీ ఈ దేశం కోసం ఆలోచన చేస్తే వారు భావ సారూప్యత కలిగినటువంటి కొన్ని పార్టీలతోటి, రాజకీయ విభేదం వేరు, భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలతోటి కలయిక వేరు. అది కేంద్ర పార్టీ గనక, కేంద్ర నాయకత్వం గనక ఆ దిశగా ఆలోచన చేస్తే పొత్తుల విషయం అంతా కూడా పూర్తిగా వారు నిర్ణయించేటటువంటి అంశం. మా వరకు మేము ఈ ప్రాంతం సంబంధించినటువంటి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకులుగా ఇక్కడ ఏం చేయాలో వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం పనిచేయటమే తప్పితే మేము మా ఆలోచనని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పార్టీకి తెలియజేయడం తప్పితే మేముగా నిర్ణయించుకునేది ఏమీ లేదు. పొత్తులు రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. పొత్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాకేమీ ఎవరితోటి శత్రుత్వం ఉండదు. వాళ్ళతోటి మాకు కేవలం వైరం మాత్రమే, రాజకీయ విభేదం, రాజకీయ వైరం తప్పితే ఏ పార్టీతోటైనా మాకు శత్రుత్వంతో ఏం పని. ఈ దేశ అభివృద్ధి కోసం కలిసి వస్తే ఏ పార్టీనైనా కలుపుకుంటామని నరేంద్ర మోదీ గారు చెప్పారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి నేషనల్ కాన్క్లేవ్లో, మీడియా కాన్క్లేవ్లో స్వయంగా అమిత్ షా గారు చెప్పినటువంటి మాట, ఎన్డీఏని విస్తరించుకోబోతా ఉన్నాం. ఇప్పటికే అత్యంత పెద్ద పార్టీగా ఇవాళ ఎన్డీఏ ఉంది, పెద్ద కూటమిగా. అటువంటి దానిలో కొన్ని కొత్త పార్టీలు కూడా చేరపోతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. బహుశా వారు కనుక ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం సరైన దిశగా వెళ్తుంది, మన ఆలోచనలు తగ్గట్టుగా ప్రవర్తిస్తుంది అని వారి నమ్మకం కలిగితే ఈ దేశం కోసం ఏదైనా అవసరమైతే కలుపుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాసేపు భారతీయ జనతా పార్టీని పక్కన పెడతాం, మీరు ఒక ప్రజానాయకుడిగా మాట్లాడండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడిగా మాట్లాడుకున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ కొంచెం బెటరా, టీడీపీ పార్టీ బెటరా? వీళ్ళిద్దరిలో చూసుకుంటే దొందేనండి. కాదా? ఎందుకు? ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ఇచ్చినాయి, ఎంతో నిధులు ఇచ్చినాయి. ఎన్ని నిధులు ఇచ్చినా కూడా వాళ్ళిద్దరూ ప్రవర్తించిన ఏ రకంగా చేశారు? 2014 నుంచి అమరావతి రాజధాని నిర్మాణం కోసం 2,500 కోట్ల రూపాయలు ఇచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా మార్చినాయి. ఎయిమ్స్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి ఆ రోజునే శంకుస్థాపన పడింది. గత 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతం మిగతా రాష్ట్రాలతో పోలికగా మన రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏ రకంగా ఉంది? ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో వారి పట్ల మనం సానుకూలంగా ఉండాలి తప్పితే ఈ రెండు ఏం తేడా ఉన్నటువంటి పెద్ద గొప్ప తేడా ఉన్నటువంటి పార్టీ కాదు. కాకపోతే అరాచకంలో ఒక క్లాస్ ఆఫ్ అరాచకం. తెలుగుదేశం పార్టీ కొంతమేరకు ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉంటే, ఇప్పుడున్నటువంటి అసమర్థపు, అరాచకపు, అవినీతి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన మరీ దారుణాతి దారుణం. మీరు ఇద్దరిలో పోలికంటే నేను చెప్పలేను, కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మాత్రం ప్రజల ధన మాన ప్రాణాలను కూడా తీసుకున్నటువంటి ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వం, హిందూ వ్యతిరేక ప్రభుత్వం, అభివృద్ధికి వ్యతిరేక ప్రభుత్వం, అక్రమార్కుల ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం. ఫైనల్లీ 2024కి ఎలక్షన్ ఎలా ఉండబోతుందని మీరు ఊహిస్తున్నారు? అంటే ఎలక్షన్ ఎలా ఉండబోవటం అంటే, ఎలక్షన్ అంటే మంచిగా సాగిద్దానా, లేకపోతే రెడ్డి కమ్మ ఇష్యూగా నడుస్తుందన్నా, కమ్యూనిటీ బేస్డ్ ఇష్యూస్ ఉంటాయనా,
లేకపోతే నువ్వా నేననే వాళ్ళ ప్రజలు బలవుతారనా, లేదా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఎలా ఉండబోతుందో ఈ ఎలక్షన్ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మహాభారతం అప్పుడు ఎలా ఉంటుందో అయితే తెలియదు, కానీ ఇస్తున్న స్పీచ్లు సిద్ధం, మహాభారతం అర్జున్ని అని అనడం, యుద్ధం ప్రారంభం, ఇవన్నీ మహాభారతాన్ని కళ్ళకు కనిపిస్తున్నట్టు ఫ్యూచర్ చూపిస్తూ ఉన్నట్టుంది. మరి ఈ ఎలక్షన్కి మరి శ్రీకృష్ణుడైన మోడీ ఎలా ప్రవర్తించబోతున్నారు అనేది ఇక్కడ ధర్మరాజు ఎవరు లేరు. శ్రీకృష్ణుడైతే మోదీ గారు అన్నమాట వాస్తవమే, కానీ ఇక్కడ ధర్మరాజు అయితే ఎవరు లేరు. ఆ రెండు పార్టీల్లోనూ కూడా ధర్మరాజులు ఏమి లేరు. కాకపోతే ఇక్కడ ధర్మరాజులు ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే. వారి కోసం వారి పక్షాన వహించి భారతీయ జనతా పార్టీ ఈ జరగబోయేటటువంటి ఎన్నికల్ని సక్రమైనటువంటి రీతిలో సరైన విధంగా ముందుకు తీసుకెళ్లేదానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిలబడి ఉంటుంది. దానిలో ఎటువంటి అనుమానం కానీ ఆలోచనతో కానీ పని లేదు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా తగిన చర్యలు తీసుకుంటుంది. దానికి ఏమైతే కావాలో ముందస్తుగానే కేంద్ర ప్రభుత్వం దానికి తగినటువంటి అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రశాంతంగా జరుగుతుందనేది కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఈ ప్రాంత వ్యక్తిగా నేను కూడా భావిస్తా ఉన్నా. రెండు పార్టీలు యొక్క విధానం గనక ఈ దేశం పట్ల, ఈ రాష్ట్రం పట్ల అభివృద్ధి కనుక కాకపోతే వారు అరాచకం చేస్తారంటే చూస్తూ కూర్చునేదానికి భారతీయ జనతా పార్టీ మాత్రం సిద్ధంగా లేదు. చూసారు కదా ఇంటర్వ్యూలు. ఎందుకంటే 2024 బీజేపీ అంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ వార్లో బీజేపీ పాత్ర ఎలా పోషించబోతుంది, ఎన్ని అరాచకాలు చేద్దాం అనుకున్నా సరే భారతీయ జనతా పార్టీ కీలకంగా ఉంటుంది. వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వదు. చాలా సక్రమంగా, చాలా ప్రశాంతంగా ఎన్నికలు అయితే జరిగే విధంగా అయితే ఈసారి కీలకంగా నడుచుకోబోతుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలు ప్రశాంతంగా కూడా ఎలక్షన్ నడుపుకోవచ్చు, చేసుకోవచ్చు కూడా. నాయకులు అనే దిశగా అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. మరి మరొక ఇంటర్వ్యూ మిశ్రాన్ని మళ్ళీ మిమ్మల్ని కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.